ఇప్పుడు మీరు అడిగింది ఏమిటి అంటే మౌనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిజమైన వర్క్ ఉంటుందని, అది నిజమైన భక్తి కానీ నిజమైన ఆధ్యాత్మికత కానీ మొదలవుతుందా? కరెక్టే, అందులో ఏం డౌట్ లేదు. కానీ అది భాషాపరంగా ఓకే, బట్ ఇన్ రియాలిటీ ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు స్పిరిచువాలిటీని మనం ఒక 2 బ్రాంచెస్కి చూస్తేనే అర్థమవుతుంది. ఇన్ పర్టికులర్ భారతదేశంలో ఇప్పుడు స్పిరిచువల్ అనేది అనుకుంటే ఒకటి సాంప్రదాయాన్ని ఆధారం చేసుకుని వస్తున్న స్పిరిచువాలిటీ, దాని కాంటెక్స్ట్లు, దాని పుస్తకాలు అదంతా వేరే. ఈ సాంప్రదాయంలో సాధన ఉంటుంది, కర్మకాండ ఉంటుంది, జపం ఉంటుంది, తపం ఉంటుంది, పూజ ఉంటుంది, హోమం ఉంటుంది. ఇవన్నీ అనివార్యం. సో దీంట్లో కూడా మౌనం ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. కానీ మళ్ళీ మనసు ఏమైతే మిగిలిందో ఆ మనస్సు వీటిలో ఏదో ఒక దానికి కనెక్ట్ అయి ఉంది అది. అందుకని మళ్ళీ తిరిగి మౌనం పోయి మళ్ళీ సాధనకో, మళ్ళీ కర్మకాండకో, మళ్ళీ జపానికో తపానికో తిరిగి రావాల్సిందే. అది అనివార్యంగా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఏంటంటే అంటే మౌనం ఎస్టాబ్లిష్ అయ్యే కంటే ముందు అది పట్టుకొని ఉంటుంది. అసలు మౌనం ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది అబద్ధం. బేసికల్లీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యే ఉంది. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైన ఏ ఫలాన్ని నువ్వు క్రియేట్ చేయలేదు, మనం క్రియేట్ చేసేదంతా కూడా అబద్ధం. ఆల్రెడీ మన మౌనంతో స్టార్ట్ అవుతుంది మన జీవితం అనేది. సో మౌనం అనేది బేసికల్గా నీ మనసులో అలజడి లేని స్థితి, అంతే. దానికి మాటకి ఏ సంబంధం లేదు. అంటే చాలామందిలో ఉన్న మిస్కాన్సెప్షన్ మౌనం అంటే మాటకు సంబంధించింది, రమణ మహర్షి మౌనంగా ఉన్నాడంటే మాట్లాడటం లేదు. అది 100% తప్పు. మౌనంగా మానసిక మౌనం అదే. ఇప్పుడు మానసిక మౌనాన్ని నిర్వచిస్తే ఎట్లా నిర్వచించండి దాన్ని? అంటే సాధనలోనే వస్తుంది అనుకోండి. సాధన తర్వాత వస్తుందో రాదో వదిలేద్దాం. ఫస్ట్ దాని డెఫినేషన్ ఏమిటి? మానసిక మౌనం ఆలోచన రహిత స్థితి. అది కూడా అబ్స్ట్రాక్టే. ఆలోచన రహిత స్థితి మీకు నిద్రలో ఉంటుంది, మెలకువలో ఉండే అవకాశమే లేదు. ఆలోచన రహిత స్థితి అంటే మనం లిటరల్గా చూస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇదేంది వస్తురహిత గది అన్నా అనుకో, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం లేదు అని, ఏ గదిలో ఏమీ లేదు అని. నిజమైన ఆధ్యాత్మిక డైమెన్షన్లో వస్తురహిత స్థితి అంటే వస్తువులు ఉన్నాయి కానీ వాటితో నాకే సంబంధం లేదని. అట్లా ఆలోచన మనసుకు ఇంటర్లింక్ కదా మీరు అనేది, మనసుకు ఇంటర్లింక్. అవును, లేదు అంటే ఇప్పుడు ఆలోచనలతో నాకు సంబంధం లేదనుకో, ఆలోచన రహిత స్థితి నేను అనుభవిస్తున్నట్టు ఆలోచనలు ఉన్నప్పటికీ. సో ఆలోచన రహిత స్థితి అంటే అసలు ఆలోచనలు లేకుండా ఉండే స్థితి కాదు. ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలతో తాదాత్మ్యం తగ్గుతూ రాగా ఏదో ఒకరోజు అసలు ఆలోచనలు రావడమే తగ్గిపోతుంది. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్గా అసలు నాకు రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నాకు ఎక్కువ ఆలోచనలు ఏమి రావు. ఎందుకంటే నా మనసులో ఏ బంధం లేదు. బేసికల్లీ బంధం వల్లనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు నా బండి ఉంది, ఆ బండితో బంధం ఉంటే బండి గీత పడితే గీత ఎవడేసి అట్లెందుకాయి ఇట్లెందుకాయి. ఇప్పుడు నేను ఎవడో బంధువు ఉన్నాడు, వాడు బయటికి వెళ్ళాడు, వస్తాడా రాడా, ఏదో ఒక ఆలోచన రేగడానికి కారణం ఒక ఇన్విజిబుల్ తాడు కట్టి ఉంచాం మనం. కుర్చీకి, ఫ్యాన్కి, ఫోన్కి, మనిషికి, భార్యకి, సిద్ధాంతానికి, దైవానికి. ఏ వస్తువు కదిలినా ఏ మనిషి కదిలినా ఈ తాడు కదులుతుంది. ఇవే మీ ఆలోచనలు అవుతున్నాయి. బేసికల్లీ సింపుల్గా ఆలోచిస్తాను. యాక్టివిటీస్ కంటే కూడా నా అన్న సంబంధం ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఆఫీస్ కానీ ఇంకోటి కానీ ఇల్లు అని కానీ కొడుకు అంటే నా ఆఫీసు, నా ఉద్యోగం, నాతో మొదలయ్యి మీరు దేనికైతే నా జోడించారో అవే మీ ఆలోచనలు, అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు, కలవరపెట్టే ఆలోచనలు. ఇది 100% క్లియర్. ఇందులో ఏం మనకు నా అనుకోని ఆలోచనలు చాలా వస్తాయి, అవి మనల్ని ఏం డిస్టర్బ్ చేయవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నా అని అనుకోవట్లే, పాకిస్తాన్ మీద ఎవరో బాంబు వేశారు, చర్చిస్తాం అంతే. ఎవరు వేశారంట పాకిస్తాన్ మీద బాంబు అని, బట్ వీ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్. అట్లా కాకుండా పాకిస్తాన్లో లాహోర్లో నీకు ఇల్లు ఉందనుకో, అప్పుడు నా ఇల్లు అన్నది డ్యామేజ్ అవుతుంది కాబట్టి అప్పుడు అది నీకు సీరియస్ మ్యాటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మౌనం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. మౌనం నువ్వు క్రియేట్ చేయలేవు. ఇప్పుడు అంతర్గత మౌనం లేదా మానసిక మౌనం అన్నది భాషలో నిర్వచించకుండా అది నువ్వు అనుభవించే అవకాశం లేదు. ఇది ఎటువంటిదంటే ఏది డైమండో తెలియకుండా నువ్వు ఎట్లా వెతుకుతావు అంటే ఎట్లా తెలుస్తుంది? నువ్వు డైమండ్ వ్యాలీలో ఉన్నా
నీకు డైమండ్ తెలియనప్పుడు నేను రాళ్ళ గుట్టలో ఉన్నట్టే. అంటే ఇప్పుడు మౌనాన్ని తీసుకుంది అనుకోండి, ఇప్పుడు నేను మీ వైపు చూస్తూ వింటున్నా, నా మనసులో ఏం మెదులుతలేదు, మీరు చెప్పిందే వింటున్నా, ఇంకో ఆలోచన ఏం మెదులుతలేదు, అది మౌనం అంటున్నాను. ఆ మౌనం అంటున్నా అంటే ఒకవైపు ఇక్కడ ఉన్న ప్రజెంట్ లోనే మనం స్టికానే ఉన్నాం, ప్రజెంట్ లో ఏదైతే వర్తమానంలో నడుస్తుందో దాని మీదనే మనం స్టికానే ఉన్నాం. అలాంటప్పుడు ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్న అంటే అన్వేషణకు అర్థం ఏంది అప్పుడు? అంటే ఒకవేళ నిజంగా అది మేనిఫెస్ట్ అయితే, అంటే అప్పుడప్పుడు మనం అక్కడ బుక్లలో చదవడము, అది వినడము, చేయడం నుంచి కొన్ని ఆలోచనలు ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే దీని తర్వాత భాషపరంగా 100% ఓకే, అది అనుభవిస్తున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నా దృష్టిలో మానసిక మౌనం అంటే ఎలాంటి అలజడులు లేని ఒకానొక స్థితి. అది అంటే ఎటువంటిదంటే నది ఉంది కానీ అలలు లేవు, అటువంటిది. ఇప్పుడు ఈ మౌనం, మానసిక మౌనం అన్నది ప్రతి ఒక్కడి అనుభవం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉన్నారు. అది జ్ఞానోదయం ప్రతి ఒక్కడి అనుభవం. అట్లీస్ట్ రోజులో ఒక్క సెకండ్ జ్ఞానోదయపు స్థితి అనుభవిస్తున్నాడు. ఆత్మానందం ప్రతి ఒక్కడి అనుభవం, ఆనందం ప్రతి ఒక్కడి అనుభవం, గాఢ నిద్ర లేకపోతే ఒక సహజమైన సుఖం, హాయి అందరూ అనుభవిస్తున్నారు. కానీ నిలబట్టం లేదు. సమస్య అంతా అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏది నీ అనుభవంలో లేదో అది నువ్వు సాధన చేసినా పొందే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు పొందింది నిజమో కాదో ఎట్లా తెలుస్తుంది? ఇది ద బిగ్గెస్ట్ స్పిరిచువల్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చాలామంది ఒక స్థితికి వచ్చిందా సంశయం మిగులుతుంది, నేను అనుభవిస్తుంది కరెక్టానా కాదా? అందుకే ఇప్పుడు స్పిరిచువల్ కాంటెక్స్ట్లో ఒక మాట చెప్పబడ్డది, ఇది యాక్చువల్గా జరుగుతుంది కూడా. అదేంటి? ఎవరైనా ఒక వ్యక్తి జ్ఞానోదయం పొందితే అతను బాగున్నప్పటికీ లేశమాత్రంగా సందేహం ఉంటుంది, ఈ స్థితి నిజమైనదా కాదా అని. ఇప్పుడు ఎవరో ముగ్గురు జ్ఞానోదయం పొందిన వ్యక్తులు అతనికి రూఢిపరుస్తారు. వాళ్ళు ఏ సలహాలు ఇవ్వలే, వాళ్ళు ఏం బోధించలే, ఊరికి చెప్తారు నువ్వు బాగున్నావు, యు ఆర్ ఓకే. ఇట్లా ముగ్గురు చెప్పిన తర్వాత ఆ సంశయం పోతుందని చెప్తారనమాట. అయితే మళ్ళీ ఒక సంశయం వస్తుంది ఎవరన్నా వినేవాళ్ళకి, మరి జ్ఞానోదయం పొందిన వ్యక్తికి ముగ్గురు జ్ఞానోదయం పొందిన వ్యక్తులు ఎట్లా తారసపడతారు అంటే, జ్ఞానోదయం పొందిన వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ జ్ఞానోదయం పొందే ఉన్నారని తెలుస్తుంటారు. అందుకని వాళ్ళు చైనా నుంచో జపాన్ నుంచో ఎక్కడి నుంచో రానవసరం లేదు, అతను ఊరికే నడుస్తూ ఉంటే అటువంటి వాళ్ళు తారసపడతారు ఆటోమేటిక్గా. వాళ్ళని చూడగానే తెలుస్తుంది వీళ్ళ మానసిక స్థితి బాగున్నట్టు, వీళ్ళు ఏ ద్వేషం కానీ కల్మషం కానీ ఈ ప్రాపంచికపరమైన ఏవి లేనట్టు తెలుస్తుంటుంది వాళ్ళకి. అంటే కమింగ్ బ్యాక్ టు మన సబ్జెక్ట్ ఏంటంటే, సాంప్రదాయబద్ధమైన స్పిరిచువాలిటీలో ఇక భక్తి అన్నది ఉందనుకో, అంటే మనసుకి ఒక దాంతో కాన్స్టాంట్ కనెక్షన్ ఉన్నట్టే. తద్వారా మనసులో ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంటుంది. ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం, ఇప్పుడు మీరు కృష్ణుని ఆరాధిస్తున్నారు అనుకోండి, ప్రపంచంలో ఉన్న తుచ్చమైన అన్నిటినీ వదిలేసి కృష్ణుడు అన్న ఆలోచన పట్టుకున్నారు. బికాజ్ యూ రియల్లీ డోంట్ నో వెదర్ కృష్ణ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. కృష్ణుడు అన్నది ఒక దైవికమైన మహా ఆలోచన, గొప్ప ఆలోచన, ఎవరెవరి ద్వారానో పరంపరగా వచ్చింది కాబట్టి మనం ట్రస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ కృష్ణుడు అనే థాట్ని పట్టుకోవడం వల్ల ప్రపంచం అంతా పక్కకు పోయింది. ఈర్ష్యలు, అసూయాలు, ద్వేషాలు, బంధాలన్నీ పక్కకు పోయాయి. ఇప్పుడు ఇంతవరకు మీ మనసు ఇట్లా ఉంది, వేవేల విషయాలతో సంబంధం పెట్టుకునేది ఇవన్నీ పోయి ఒక్క దాంతో సంబంధం పెట్టుకుని అది కృష్ణుడు అన్నట్టు బాగుంది. ఇది ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్లో మీరా ఉంది, ఇదే కాంటెక్స్ట్లో అన్నమయ్య ఉన్నాడు, ఇదే కాంటెక్స్ట్లో త్యాగరాజ స్వామి ఉన్నాడు, ఇదే కాంటెక్స్ట్లో కబీర్ దాస్ ఉన్నాడు, ఇదే కాంటెక్స్ట్లో ఫరీద్ ఉన్నాడు, ఇదే కాంటెక్స్ట్లో బుల్లే షా ఉన్నాడు. ఏదో ఒక అల్టిమేట్ పవర్తో వాళ్ళు లింక్ పెట్టుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? ప్రపంచంలో ఎవ్వరు కృష్ణుడిని కించపరిచినా నీ మనసు డిస్టర్బ్ అయ్యే అవకాశం. ఇట్ ఈస్ వెరీ కండిషనల్ విత్ లాట్ ఆఫ్ సెన్సిటివిటీ ఇన్వాల్వ్డ్ అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైందా సార్? 100%. జస్ట్ చెప్పండి. ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్న ఏకైక భక్తి మార్గం మంచిదే, కానీ ఇది ఒక్కటే చిక్కుంది. అంటే అక్కడ ఒకరినే మీదనే అది కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. అది ఒక స్టెప్. ఇప్పుడు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ భగవత్తుని లేదా ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరు కించపరిచిన ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఘోరంగా డిస్టర్బ్, ఇల్లు పోయినా డిస్టర్బ్ కానంత, కారు పోయినా డిస్టర్బ్, అంటే అది అల్టిమేట్ థాట్ జోడించబడ్డది కదా, అందుకని అల్టిమేట్ పెయిన్ కూడా ఉంటుంది. ఇది ఒక్కటే ప్రాబ్లం. ఇది సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలో ఉన్న చిన్న చిక్కు. ఇప్పుడు ఒకనొక భగవంతుని కానీ ఒక దేవుణ్ణి పూజిస్తున్నా కూడా మానసికంగా ఏం అటాచ్మెంట్ లేకుంటే హౌ
అటాచ్మెంట్ అంటే మనం ఓన్లీ చేయాలి అంటే మనం మనసును ఖాళీ ఇప్పుడు ఒక మౌనానికి వచ్చిన తర్వాత ధ్యానమా గంటలు గంటలు కూర్చొని కొన్ని నిరంతరమైన ధ్యానం అయితే చేయలేము ఒకనొక స్థితిలో. అంటే ఒకటి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, మీరు చేసింది ఏదైనా ఆగిపోతుంది, జరిగేది ఏదైనా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేసినంత కాలం అది ఆగిపోవడానికే. ధ్యానం జరుగుతుంది అనుకోండి శ్వాసలాగా, అది మీకు సంబంధం లేదు. ధ్యానం చేస్తున్నామంటే కర్తాభావన ఉందని. ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్ గోల్ ఏంది? కర్తాభావం నుంచి విముక్తి. వన్ వర్డ్ స్టేట్మెంట్, అంతకుమించి ఏది లేదు. మీరు విపశ్యన చేస్తారా, శ్వాస మీద ధ్యాస చేస్తారా, బసరిక చేస్తారా, లేకపోతే ప్రపంచంలో ఉన్న విజ్ఞాన భైరవతంత్రంలో ఉన్న 108 ధ్యాన పద్ధతులు చేస్తారా, డజంట్ మ్యాటర్. లేదా మీరు జపము చేస్తారా, తపము చేస్తారా, స్మరణ, మననం, ఏదైనా సరే, చివరికి తలపు, తర్వాత అజపం, ఇన్నున్నాయి. కర్తాభావన ఉందా? మీకు ఏ విషయం అర్థం కాలేదు ఇంకా. అది పోవాలి కదా. నేను చేస్తున్నాను. ఇప్పుడు మీలో శ్వాస జరుగుతుందా, మీరు శ్వాసిస్తున్నారా? జరుగుతుంది. అందుకని కర్తాభావన లేదు. మీరు ఎప్పుడైనా శ్వాస గురించి గొప్పలు చెప్పుకున్నారా? ఎందుకు చెప్పారంటే మీరు చేయట్లేదు కాబట్టి, మన ఇన్వాల్వ్మెంట్ లేదు. అందుకని మీరు గొప్పలు ఈగో ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క కోరు ఎందుకు కర్తాభావన అవసరం లేదని చెప్పారంటే, కర్తాభావన పడిపోతే ఈగో పడిపోతుంది, నేనున్న భావన పడిపోతే, నేను అన్న దాంతో సంబంధం కలిగి ఉన్న అన్ని ఆలోచనలు పడిపోతాయి. తద్వారా జీవన్ముక్తి అనుభవం అవుతుంది. 100% ట్రుత్ ఇది నేను ప్రమాణంగా చెప్తున్నా. అంటే ఈ కాంప్లెక్స్ వరల్డ్లో ఉంటూ అలాంటి స్థితి ఉందని నేను చెప్తున్నా. దీనికి ప్రూఫ్ లేదు. ఎట్లా ప్రూవ్ చేస్తాం? నేను కూడా పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళాం ఉండే జీవన్ముక్తి ఎట్లా? జీవన్ముక్తి మానసికం కంప్లీట్గా. అందరితో ఉండడం వేరు, ఎక్కడెక్కడో ఉన్నా నువ్వు మానసికంగా ఒక స్ట్రాంగ్ బంధం ఏర్పాటు చేసుకోవడం వేరు, ఆ బంధంలో ఇరుక్కోవడం వేరు, దాంతో సంఘర్షణ పడడం వేరు. అందుకని మళ్ళీ మీరన్నది, ఒకవేళ మనసులో ఏ ఆలోచనలు లేకుండా మరి భక్తి మార్గంలో ఉంటే ఓకేనా అన్నారు కదా. అసలు ఆలోచనలు లేకపోతే భక్తి మార్గం ఎట్లుంటుంది? ఉండదు. రెండు ఉండడానికి. ఇప్పుడు పరమాత్మ అన్నది ఒక ఆలోచన కానీ. అందుకే మనం ముందే చెప్పిన, కృష్ణుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు, కోట్ల మంది విశ్వసిస్తున్నారు. బట్ నిజంగా నువ్వు క్వశ్చన్ చేస్తే యూ రియలీ డోంట్ నో. దానికి ప్రమాణం భగవద్గీత ఉంది, దాంట్లో అపారమైనటువంటి జ్ఞానం ఉంది. సో అందుకని కృష్ణుడిని పక్కన పెట్టి భగవద్గీతను పట్టుకున్నవాడు, దాని సారాన్ని పట్టుకున్నవాడు ఇంకొంచెం తొందరగా రీచ్ అయ్యాడు. సో భక్తి మార్గం ఎవరికంటే ఎవరైతే ఆలోచిస్తలేరో, ఎవరైతే ఎంక్వైరీ చేయలేరు, విచారించని వాళ్ళు, విచారణ సాధ్యం కాదన్నవాడు సింపుల్ ఇవన్నీ కాదబ్బా. ఇది ఎట్లుందంటే, ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయిని నమ్ముకుంది, అదృష్టం బాగుండే అబ్బాయి మంచివాడు అనుకో, ఈ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది. అందుకని భక్తి మార్గం ఆల్వేస్ వర్క్స్. ఎక్సలెంట్ పాత్ ఇది. కానీ ఇంతకుముందు ఉన్న ఒకే ఒక క్రక్స్, ఇది ఇంతవరకు ఎవరు చెప్పండి, నువ్వు దేని మీద అయితే భక్తిని క్రియేట్ చేసుకున్నావో ఆ దేవతామూర్తిని కానీ, ప్రతిమని కానీ, ఆ సిద్ధాంతాన్ని కానీ, ఆ తత్వాన్ని కానీ ప్రపంచంలో ఎవ్వరు కించపరిచినా యూ విల్ గెట్ డిస్టర్బ్డ్. ఇదొక్కటే సెన్సిటివ్ కండిషనాలిటీ ఉంది. రెండోది మీరు అన్నది, ఇప్పుడు ఉపదేశ సారంలో ఈ కాంటెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్పిన 30 శ్లోకాల్లో 8 నుంచి 10 శ్లోకాలు ఇదే ఉంటుంది చర్చ. ఇప్పుడు నేనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, భక్తిని నిర్వచించండి చూద్దాం. భక్తులు అంటే భగవంతుని మీద ప్రేమ, నిరంతరం ఆయనను కొలవాలనే, మీరు భావన, ఆయనను పొందాలనే తపన. మీరు భావన చెప్తున్నారు. నేను దాన్ని ప్రాక్టికల్గా మీరు ఒక దాన్ని పూజ చేస్తున్నారు అనుకో. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఎంత శ్రద్ధగా మాట్లాడుతున్నాడో అంతే శ్రద్ధ ఉంటుందా, ఎక్కువ శ్రద్ధ ఉంటుందా? అంతే శ్రద్ధ ఉంటుంది. అంతే శ్రద్ధ ఉన్నప్పుడు ఇది కూడా పూజనే అవ్వాలి. ఎందుకంటే పూజలో శ్రద్ధనే ఇన్వాల్వ్ అవుతుంది మెయిన్లీ. ఇప్పుడు మనం శ్రద్ధ లేకుండా ఒక ఫ్లవర్ ఇసిరేసి నేను పూజ చేస్తున్నట్టు కుదరదు కదా. ఇప్పుడు హారతి ఇస్తున్నప్పుడు అడ్డగోలుగా మనం హారతి ఇయ్యం కదా. ఒక పద్ధతి ఉంది, అందులో ఒక శ్రద్ధ కూడా ఉంది. శ్రద్ధ అంటే నీ యొక్క తనువు, నీ మనస్సు, ఎవ్రీథింగ్ అక్కడి వైపే ఉంది, కంప్లీట్లీ అటువైపు మళ్ళీ ఉంది. సో దానికి శ్రద్ధ అని పేరు. అంటే నువ్వు ఒక సింగిల్ పాయింట్ డైరెక్షన్లో. ఒకవేళ మీరు స్నానం చేస్తున్న తర్వాత పూజ చేసినప్పుడు మీ మానసిక స్థితి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే ఉందని మీరు చెప్తే ఇది కూడా పూజనే ఉండాలి. వేరే ఎట్లయితుంది? బికాజ్ పూజ అంటే మనం వేసే పూలు కాదు, మనం పెట్టే ఖర్చు కాదు, మనం వెలిగించే అగరొత్తులు కాదు. పూజ అంటే మనం ప్రదర్శించే పూర్ణ శ్రద్ధనే.
ఇప్పుడు తాగపోతూ నేను పూలు కొత్తవి కొనుక్కొస్తాను, మంచివి కొనుక్కొస్తాను, బట్ నేను తాగుతానంటే మనం ఎందుకు వాడిని యాక్సెప్ట్ చేస్తలేము? అసలు కాళ్ళు కడుక్కొని వాడిని రానియం. మంచిగా స్నానం చేయాలి, శ్రద్ధగా ప్రసాదం ఉండాలి, శ్రద్ధగా హారతి ఇవ్వాలి. సో ఇట్లా అన్నీ నువ్వు చేసే ప్రతి కర్మలోనూ పూర్ణ శ్రద్ధ తీసుకురావడం వల్ల అది పూర్ణ భక్తి అయింది. ఇందులో డిస్ప్యూట్ అయితే లేదు కదా. ఇప్పుడు మీరు అన్నది ఓన్లీ మీరు పూజ చేస్తున్న 10 నిమిషాలు పూర్ణ శ్రద్ధలో ఉంటే మీరు మిగతా 23 గంటల 50 నిమిషాలు అంటే మీరు శ్రద్ధ లేకుండా జీవిస్తున్నారని అర్థం. శ్రద్ధ అంటే ఇన్ ద సెన్స్ ధ్యానమనే కదా, అంటే ధ్యాన స్థితిలో ఉండే అంటే అసలు అంటే మనసు ఎక్కడ కూడా బయటికి భక్తి మార్గానికి ధ్యానం అన్న పదానికి ఏ సంబంధం లేదు. అంటే నేను అనేది ఏంటంటే మనసు ఏకాగ్రత తర్వాత నేను ఒక మాట ఫస్ట్ మనం అది మీరు అన్నది ఒకటి అంటే మనం స్పిరిచువల్ డిస్కషన్ స్పెసిఫిక్ ఉండాలి, మాటల గారడి ఉండకూడదు. ఉందనుకో జీవితకాలం అర్థం కాదు. మీరు ధ్యానం అని దేన్ని అంటున్నారు, భక్తి అని దేన్ని అంటున్నారు, పూజ అని దేన్ని అంటున్నారు అని స్పెసిఫిక్గా తెలుసుకుంటే మనం ఆ పదాలను ఎగ్జాక్ట్గా వాడవచ్చు విత్ రైట్ మీనింగ్. లేదా దేనికైనా ధ్యానం అని పెట్టవచ్చు మనం. అదే జరుగుతున్నది. బట్ వాట్ ఈజ్ రియల్లీ మెడిటేషన్ ఈజ్ అని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేము. ఇలా అనకూడదు, కానీ మీరు నిజంగా కళ్ళు మూసుకొని థింక్ చేయండి, మీరు డిఫైన్ చేయడం కష్టం. మనం పదాలు 1,00,000 సార్లు వాడినంత మాత్రం దాని అర్థం తెలుసని కాదు. ఇది ఎటువంటిదంటే ఒక గ్రేట్ ఫిలాసఫర్ చెప్పాడు, నువ్వు కారు 1,00,000 కిలోమీటర్లు నడపొచ్చు గాక దాని మెకానిజం తెలుస్తుందని గ్యారెంటీ లేదు. సో వీ ఆర్డినరీలీ యూజ్ దీస్ వర్డ్స్ బట్ వీ డోంట్ మీన్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇది నా ఇన్ని సంవత్సరాల్లో నేను అర్థం చేసుకున్నది ఇదే. పదం వాడడం వేరు, ఆ పదాన్ని ఆచరించి అనుభవించడం వేరు. ఇప్పుడు ఏకాగ్రత, నేను క్వశ్చన్స్, ఏకాగ్రత ఎందుకు? జీవితం అర్థమైతే ఏకాగ్రత ఉండే అవకాశమే లేదు. ఏదన్నా తక్కువ సమయంలో మీరు దాన్ని సాధించాలనుకున్నప్పుడు ఏకాగ్రత అవసరమవుతుంది. ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నవాడు ఏకాగ్రతతో చదవాలి. ఇప్పుడు ఏకాగ్రతగా ధ్యానం చేసేవాడు కూడా తక్కువ సమయంలో ఏదో పొందాలనుకునే ఏకాగ్రత అవుతున్నాడు వాడు. అదర్వైజ్ నువ్వు సిన్సియర్గా ఎవ్రీడే ప్రయత్నం చేస్తావు అంతే, ఏకాగ్రత అక్కర్లే. జీవితకాలం ఎంతకాలమైనా పర్వాలేదు, నేను సత్యాన్ని అర్థం చేసుకుంటానే వాడికి తొందర చిక్కుతుంది. అట్లా కాకుండా నేను 3 నెలల్లో సైకిల్ నేర్చుకున్నా, 6 నెలల్లో కారు నేర్చుకున్నా, ఒక 2 సంవత్సరాల్లో ఒక అమ్మాయిని పడేసిన, నేను అనుకుంటే ఏదైనా చేయగలను తక్కువ టైంలో, తద్వారా నేను ధ్యానం చేసి ఎన్లైటెండ్ కూడా అవుతా అనుకుంటే ఆ థాటే వానికి అడ్డం వస్తుంది. ఇది ఈగోయిస్టిక్ అప్రోచ్. సో మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనం ధ్యానం అనే పదాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం, ఏకాగ్రత అన్న పదాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం, భక్తి అంటే మన దృష్టిలో ఏంది, మనం నిర్వచించినప్పుడు తెలుస్తుంది. యాక్చువల్గా మనకేం తెలియదు దాని గురించి. ఇప్పుడు పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి అడిగి రాస్తే 90% ఆఫ్ ద పీపుల్ నో ఐడియా వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. వాళ్ళు ఏదో అనుకొని ఇది ఎట్లుంటుందంటే ఎర్రగుందని దాన్ని యాపిల్ అనుకుంటున్నారు. ఇట్ మేబీ టమాటా ఉండొచ్చు, ఎర్రగున్నదంతా యాపిల్ అయిపోతుంది. అట్లా ఎవడో ఏదో యాక్టివిటీలో ఉన్నంత మాత్రం దాన్ని ధ్యానం అనడానికి లేదు. ధ్యానం అనేది ప్రస్తుతం మార్కెట్లో ఇట్ ఈస్ అన్ ఎస్కేప్ రూట్ ఫ్రమ్ యువర్ రియాలిటీ. మోస్ట్ ఆఫ్ ద మెడిటేషన్ మెథడ్స్ చెప్తాయి నీ సమస్యల నుంచి పారిపోయి ఇక్కడికి రా, ఇక్కడ ఒక మంత్రమో ఒక జపమో లేకపోతే గురువు గారు ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడ ఫోకస్ చేస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది తీరిన తర్వాత మళ్ళీ అది పట్టుకుంటుంది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. అందుకని మీరు దేన్ని ధ్యానం అంటున్నారో మన ఇద్దరికి ఒక ఏకాంగీకారం కుదిరితే ధ్యానం ఉంది. లేకపోతే మీరు ధ్యానం అనే పదం వాడి మీరు ఒకటి అనుకుంటున్నారు, నేను ఒకటి అనుకుంటున్నా, నేను ఒక దిక్కు నుంచి చెప్తున్నా, మీరు ఒక దిక్కు నుంచి చెప్తున్నారు, అది ఎప్పటికీ మ్యాచ్ కాదు. అందుకని నేను చెప్పాలనుకున్నది ఏంది, స్పిరిచువల్ పాత్లో ఇన్ పర్టికులర్ భారతదేశంలో సాంప్రదాయాన్ని ఆధారం చేసుకుని ఆధ్యాత్మికత ఉంది. ఇక్కడ విముక్తి లేదు, జీవన్ముక్తి లేదు. బికాజ్ నీ మైండ్ ఎప్పుడు ఒక దానికి కనెక్ట్ అయ్యే ఉంది. ఆలోచన అనేది అంతం కానంత వరకు జీవన్ముక్తి అంటే నువ్వు ఉన్నావు, బట్ నీ మనసులో దేనితో సంబంధం లేదన్న ఒక స్పృహ కలుగుతుంది. అయ్యే మాట్లాడండి, పర్లేదు. ఇప్పుడు సాంప్రదాయబద్ధమైంది. ఇప్పుడు నెక్స్ట్ రియల్ స్పిరిచువల్ సెన్స్లో ఏంటంటే ఒక దాన్ని ఆధారం చేసుకొని మనసును నిలబెట్టావు కదా. ఇది ఎట్లా చెప్పొచ్చు, ఒక ఓనర్ ఉన్నాడు, ఆ ఓనర్ పక్కన కుక్క ఉంది. ఇంకొక ఓనర్ ఉన్నాడు,
ఆ ఓనర్ పక్కన కుక్క ఉంది. ఈ కుక్క తాడు పట్టుకుంటేనే కూర్చుంటుంది. ఇప్పుడు ఇది ఒక రకంగా భక్తి మార్గం అన్నట్టు. అంటే ఏదో ఒక దానికి లింక్ చేస్తేనే ఆ మనసు ప్రశాంతంగా కూర్చుంటుంది అన్నట్టు. అయినప్పటికీ సంసారం లాగుతుంది, అయినప్పటికీ ఇంకేదో లాగుతుంది. అప్పుడు మళ్ళీ తాడు వైపులు వెళ్ళి దాన్ని పట్టుకుంటే ఆ మనసు ఆగుతుంది. ఇప్పుడు సెకండ్ రియల్ స్పిరిచువల్ సెన్స్లో ఏంటంటే అతను ఈ తిరిగే కుక్కని గమనించాడు. అది కొండ మీదకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, అతను వరి అవ్వట్లే. భక్తి మార్గంలో మనసును నియంత్రించడం ఉంది. నిజమైన ఆధ్యాత్మికతలో మనసును నియంత్రించడం లేనే లేదు. మనసును వదిలేశాడు వాడు పట్టనట్టున్నాడు అంతే. అది ఎటుపోయిందో పోయింది. పోయి 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 అవన్నిటినీ అనుభవించి తిరిగి వచ్చి వాడి పక్కన కూర్చుంది. ఇంకా పోలేదు. ఇంకా తాడు లేకుండానే మనసు కూర్చుంది. సో అతను జపము చేయట్లే, మననము చేయట్లే, తపము చేయట్లే, చాంటింగ్ చేయట్లే, అతను దేని మీద ధ్యాస పెట్టట్లే. అతనికి మానసికంగా దేనితో బంధము లేని కారణంగా అతని మనసు ఉన్న చోటనే ఉన్నది. ఇక్కడ జీవన్ముక్తి, ఇక్కడ నిజమైన మౌనం ఎస్టాబ్లిష్ అయింది. భక్తి మార్గంలో మౌనం ఉండదు, మననమే ఉంది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సంథింగ్, యూ హ్యావ్ టు చాంట్. ఇప్పుడు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ, మౌనం ఎక్కడుంది? ఎప్పుడు నీకు మనసులో నడుస్తూనే ఉంది. ఒక చిన్న ఫ్యాక్టరీ, మంచి ఫ్యాక్టరీనే, బట్ ఇట్ ఈస్ బిజీ. అది దాని నుంచి పక్కకు జరిగితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం, బెటర్ థాట్స్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ కాంటెక్స్ట్, ఇప్పుడు ఇందులో 90% మంది ఉంటారు సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత. ఇట్స్ వెరీ ఈజీ. ఇది వెరీ డిఫికల్ట్ పాత్. ఎందుకంటే ఇది ఇంకా ఈజీ, కానీ టైం పడుతుంది. ఇందులో ఏమీ లేదు. జస్ట్ వాడు మొట్టమొదటిసారి నిర్ణయించుకున్నట్టు అసలు నా మనస్సుని నేను చూస్తా, అసలు ఏమిటి ఇది, దేనికోసం పరిగెడుతుంది, అది అమ్మాయా మందా, దేనికి పరువా ప్రతిష్ట, ఏం కావాలి దీనికి. వాడు మొట్టమొదటిసారి మనస్సు యొక్క స్వరూపాన్ని, దాని విశ్వరూపాన్ని చూస్తున్నాడు వాడు. ఇది కొనసాగించడం అంత ఆషమాషి కాదు. ఇట్లాంటి వాళ్ళే దే లుక్ వెరీ సీరియస్. ఒక పర్టికులర్ టైంలో వాడు చూడ్డానికి ఎట్లా కనిపిస్తాడు, వాడు చాలా డేంజరస్గా, వాడి కళ్ళు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తుంది. బికాజ్ వాడు కంటికి కనబడని దాన్ని నిరంతరం చూస్తున్నాడు వాడి మైండ్ని. ఒక టైంలో వాడు పొగిడినా పట్టించుకోడు, ఆహారం ఇచ్చినా పట్టించుకోడు, ఆకలైనా వాడు చూస్తున్నాడు. వాడు అసలు మనసాడే ఆట అంతా చూస్తున్నాడు వాడు. అసలు ఈ ఆట మొత్తం కంప్లీట్ అయ్యి మనసు వచ్చి పూర్తి వాడి దగ్గర సెటిల్ అవుతుంది ఒకరోజు. ఆ రోజు వాడికి 100% తెలుస్తుంది, నా బాడీ ఎట్లయితే నాతో ఉందో నా మైండ్ ఇప్పుడు నాతోనే ఉంది, బట్ ఇట్ హ్యాస్ నో కనెక్షన్స్ విత్ ఎనీథింగ్. అక్కడి నుంచి వాడు ఏమన్నా చేయొచ్చు. ఇక్కడి నుంచి వీళ్ళ ఏది పడితే చేయనిక లేదు, ఇక్కడ బంధం ఉంది. ఇప్పుడు యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ఏ మాస్క్. ఒక దేవుణ్ణి ఆరాధిస్తే ఇంకో దేవుణ్ణి కొలవడానికి కుదరదు. ఇక్కడ అనుకుంటే అతను పూజ చేస్తాడు, టెంకాయ కొడతాడు. బికాజ్ మనసులో ఏ థాట్ ఎస్టాబ్లిష్, ప్యూర్ యాక్షన్, నిష్కామ కర్మ కొనసాగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇతను అన్నారు అనుకోండి, మా సాంప్రదాయాలు అలా చేయమండి అంటాడు. ఇతను ఏదైనా చేస్తాడు, దానికి అంటుకునేది లేనే లేదు. ఇంకా ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇది శతాబ్దంలో ఒకసారి. ఎందుకంటే మనిషికి మైండ్కి అంత ఓపిక ఉండదు, అర్జెన్సీ, అంటే త్వరగా ఏదో పొందాలి అన్న ఆలోచన వల్ల ఇది మిస్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే పుట్టినప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు మనిషి. పుట్టిన తర్వాత 3.5-4 సంవత్సరాల వరకు నా అన్నది ఎస్టాబ్లిష్ కానంత వరకు అతను ప్యూర్లీ స్పిరిచువల్గానే ఉంటున్నాడు. నా అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే అతను స్పిరిచువాలిటీని వదిలి మున్సిపాలిటీలో పడతాడు. సో మీకు అర్థమైందా సార్ ఇది? అంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, జస్ట్ ఓపెన్గా మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పాను. అయితే ఫైనల్గా ఏంది, మౌనం అన్నది ఉంది, అది నీ ప్రయత్నం వల్ల రాదు, అది ఆల్రెడీ ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఒకవేళ మౌనం కాకుండా నీ ప్రయత్నం వల్ల ఉందంటే అది నిశ్శబ్దం అయింటుంది. అంటే నువ్వు నోరు మూసుకున్నావని. సో నోరు మూసుకున్నంత మాత్రాన మనసు మూసుకోవాలని లేదు, అది ఇంపాసిబుల్. అది కానీ చాలామంది నిశ్శబ్దంలో ప్లెజెంట్గా ఉండి మౌనులుగా చిలామణి అయ్యేవాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ మనసులో గందరగోళం నడుస్తుండొచ్చు. వాడికి నియంత్రణ ఉందంటే వాడు చెప్పకపోవచ్చు. ఇక్కడ విషయం మనం వేరే వాళ్ళని ఫూల్ చేయడం కాదు, వేరే వాళ్ళని నమ్మించడం కోసం అసలు ఆధ్యాత్మికత లేనే లేదు. నేను రాసుకున్న లేని స్వదర్శనం అయితే ప్రదర్శన పోతుంది.
నువ్వు ఇక్కడ ఏం ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. నువ్వు నీలా ఉండు. తుమ్మ చెట్టు అయితే తుమ్మ చెట్లా ఉండు, మామిడి చెట్టు అయితే మామిడి చెట్లా ఉండు. అంతే తప్ప ఎవరో వస్తారు వాళ్ళ కోసం మనం ఇట్లా కనిపిస్తేనే ఏదో మళ్ళీ లక్ష్యాలు వచ్చినాయి. నిజంగా స్పిరిచువాలిటీ అర్థమైతే అసలు సీరియస్ లక్ష్యాలు అంటే ఏముండో, ఏ క్షణానికి ఆ క్షణం అప్పటికప్పుడు అన్ని పనులు సర్వోత్తమమైనవి, అందరు మనుషులు గొప్పవాళ్ళు. ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉందనుకో, మీరే ఆలోచించండి. నాకు లాభం ఉంటేనే, నా లక్ష్యానికి మీరు ఉపయోగపడితేనే నేను మీకు సమయం ఇస్తాను. అప్పుడు ఓన్లీ వ్యాపారపరమైన సంబంధమే ఉంటుంది. ఇప్పుడున్న గురువులకు శిష్యులకు ఉన్నదంతా వ్యాపార సంబంధం. బికాజ్ గురువుకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యానికి శిష్యులు ఉపయోగపడితే తీసుకుంటాడు. యూ హ్యావ్ టు పే మనీ. నేనేమంటా అసలు అది ఇట్స్ అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. నేను ఆశ్రమాలకు అగైనెస్ట్ కాదు, స్పిరిచువాలిటీకి ఆశ్రమాలకే సంబంధం. ఇది జనాలు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే నాతో ఎంతోమంది మాట్లాడతారు. తెలుసు, చాలామంది మేలుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, ఓహో ఇది కూడా ఒక చట్టంలో ఇరుక్కున్నాం అంతే. మనం ఇక్కడ లిబరేషన్ ఏమీ లేదు, జీవన్ముక్తి ఏమీ లేదు. ఇక్కడ కూడా ఒక హయ్యర్ ప్రిన్సిపల్స్, హయ్యర్ కాన్సెప్ట్స్ ఇవ్వబడ్డాయి అంతే. అప్పుడు జాబో అక్కడ ఉన్న విషయాలు ఏదో పరిగెత్తాం. ఇక్కడ కూడా సంఖ్య వచ్చింది, ఇక్కడ కూడా లక్ష్యాలు ఇవ్వబడుతున్నాయి. కానీ దానికి అందమైన ముసుగేశారు, ఆధ్యాత్మిక కమిట్ చేయిస్తారు. అక్కడ వెరీ పాజిటివ్గా నిన్ను ఒత్తుతారు, నీకోసం అంటారు, నీ జనోద్ధరణ అంటారు, గురువు గారిని హైలైట్ చేస్తే అంతా అవసరం. ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ సేమ్, మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇదే హైరార్కీ మళ్ళీ ఎంటర్ అవుతుంది. నీకు బాధ్యతలు ఇస్తారు, నీకు రెస్పెక్ట్ వస్తుంది, నీ కాళ్ళు ఎవరో మొక్కుతారు, మెల్లగా మాయలో ఎంటర్ అవుతుంది. స్పిరిచువాలిటీ అంటే ప్రపంచం పక్కకు జరిగింది, నీవు ప్రకృతి, ఆ రెంటి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆల్రెడీ తిరిగి ఎస్టాబ్లిష్ అయింది. ప్రకృతి అంతా మౌనంలోనే ఉంది. సో మౌనానికి మాటకి ఏ సంబంధం లేదు, మనసు అణిగిందంతే. అంటే అది కావాలి, ఇది కావాలి, లోపటైతే మనసు యొక్క ఆట నడుస్తుంటుందో అదే అల్లరి మనసులో. అది పక్కకు జరిగితే మిగిలింది మౌనమే. మౌనంగా ఉన్నవాడు అనంతంగా మాట్లాడొచ్చు కూడా. అది సిద్ధి అంటారా? మౌనంగా సిద్ధి అంటే మీకు సాధ్యంగానే సాధించుకున్నది. ఇప్పుడు సిద్ధి అని దేనిదన్నారు సార్ అంటే ఆ సాధనలో వచ్చింది కాదంటారా? ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు అనుకోండి, మీ సాధన ద్వారా సరే ఈ జన్మలు చేసిన సాధన, జన్మ సాధన అలాంటివి లేవు. అలా సరైన అవగాహన. ఇప్పుడు ఫిజికల్గా అనుకో సాధన అవసరం, మానసికంగా ఉన్న దానికి సాధన ఎట్లా సార్? అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మనసు మౌనం అయితే మాట్లాడేది ఉండదు కదా. విషయం అది కాదు, సందర్భ జ్ఞానం అందరు దాన్ని. ఇప్పుడు ఎండాకాలం అయితే నీళ్లు తాగడం ఉంది, ఏది త్యజించడము ఏది పట్టుకోవడం లేదు. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడటమే, మాట్లాడకూడదని ఏమిటి? మీ మౌనము చెడనప్పుడు ఎగిరితే ఏమిటి, దుంకుతే ఏమిటి, ఏమీ కాదు. అట్ట కాకుండా మౌనము సిద్ధాంతంగా ఎవడైతే అనుసరిస్తున్నాడో వాడు గిరిగీసుకుని ఉంటాడు. నేను ఇప్పుడు ఈ టైంలో మాట్లాడను, ఈ టైంలో మాట్లాడతాను. అసలు ఏ నియమం ఉండదు, పూర్తి స్వతంత్రతలో నడుస్తుంటుంది విషయం. మళ్ళీ నియమంలో ఇరుక్కోదు మనసు. ఏదన్నా స్వీయ నియంత్రణలో తన పని కోసం తనకి ఏదన్నా అట్లా కొన్ని పెట్టుకోవచ్చు తన సందర్భాన్ని బట్టి. అదర్వైజ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రూల్ ఫర్ దట్. అట్లా ఉండే అవకాశం లేదు. మాట్లాడవలసి వస్తే మాట్లాడడమే. ఇప్పుడు రోడ్డు మీద ఉదాహరణకి ఒక స్వామీజీ ఎవరిని ముట్టుకోకూడదు, ఎక్కడో కొండ చర్యల్లో ఇరుక్కున్నారు అనుకో, ముట్టుకోకుండా ఎక్కగలడా? కుదరదు సార్. ఆ టైంలో ముట్టుకొని తీరాలి. తనకు హాస్పిటల్లో సర్జరీ చేయాలి, ముట్టుకోవద్దంటే కుదురుతుందా? దూరం నుంచి చేయమంటాడు. ఒక పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు అన్ని నియమాలు పక్కకు జరుగుతాయి, ఏ నియమాలు ఉండవు. సో ముక్తి అంటేనే అది, నో రూల్ ఎట్ ఆల్. సామరస్యం తెలుస్తుంది, విచక్షణ ఉంది, నడుస్తుంటుంది. సందర్భంలో నుంచి నిర్ణయం తీసుకోబడుతుంది తప్ప ఇదే అని ఏముండదు. మూమెంట్ చెప్తుంది అంతే. అట్లా ఫ్యాన్ వేసుకోవాలి వద్దంటే మనకి ఎండ చెప్తుంది అన్నట్టు. మాట్లాడాలి వద్దా అంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవ్వరు లేరనుకో, ప్రతి వ్యక్తి మౌని కాదా? మాట్లాడేవాళ్ళు లేనప్పుడు మాట్లాడే లేకపోతే మౌని. మాట్లాడేవాడు వచ్చినప్పుడు మౌనం నటించడం ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, ఆయన ఒక 7-8 సంవత్సరాలుగా మౌనంలో ఉన్నాడని. ఆ ఊర్లో అందరూ అతనితో మాట్లాడించడానికి ట్రై చేస్తారు. ఏమయ్యా మాట్లాడట్లేదంట, మాట్లాడరాదు, నేను ముళ్ళేమైనా పడిపోతుందా, అది ఇదని.
సో అతను ఎప్పుడు మాట్లాడ్డాడు. చుట్టుపక్కల ఉన్న 2-3 చెప్తారు అతను మౌనంలో ఉన్నారండి. ఆ తర్వాత ఆ ఊరికి ఒక గురువు వస్తాడు. చెట్టు కింద ఆగినట్టు తెలిస్తే ఇతనితో పాటు వేరే వాళ్ళు కూడా వస్తారు. అప్పటికి ఇతను 7-8 సంవత్సరాలుగా మౌనంలో ఉన్నారని చాలామంది ఫాలోయర్షిప్ వచ్చారు. బట్ ఇతను ఏమి చెప్పట్లేదు, వాళ్ళ తిప్పలకు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ గురువు అడిగాడు, ఎవరో వెళ్ళి చెప్పారు గురువు గారితో, ఆయన మౌనంలో ఉన్నారు 7 ఏళ్ళు అయింది. అవునా, ఏమయ్యా మౌనంలో ఉన్నావా నువ్వు అంటే, అవునండి అన్న. సరే వెళ్ళిపోయాడు. ఊరులందరూ ఆశ్చర్యపోయింది ఏమిటంటే, ఇంతమంది బలవంతం చేసిన మాట్లాడిన వ్యక్తి అతను మాట్లాడిస్తే ఎందుకు మాట్లాడాడు? అప్పుడు తన పేపర్ మీద రాసిచ్చాడు. సో అతనికి మౌనం విలువ తెలుసు కాబట్టి, నేను మాట్లాడితే నా మౌనం పోదని అతను గుర్తిస్తున్నాడు కాబట్టి అతనికి జవాబు ఇచ్చాను. సో మాట్లాడొద్దని ఏమీ లేదు. ఒక్కరన్నా అర్థవంతమైన ప్రశ్నను అడగలేదు ఇప్పటివరకు. ఆయన అడిగాడు, ఏమయ్యా మౌనంలో ఉన్నావా? నాకు 100% మీనింగ్ఫుల్ అనిపించింది అతని ప్రశ్న. సో అతనికి చెప్పాను, అవునండి. ఓకే రైట్ అన్నాడు. ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది కూడా అదే, మాట్లాడవలసిన అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. అవసరం ఉంటే మాట్లాడాయన. ఇప్పుడు 12 సంవత్సరాలు మౌనంలో ఉన్నారని జనాలు చెప్తారు, కానీ మధ్య మధ్యలో చాలాసార్లు మాట్లాడాడు ఆయన. అది రమణ మహర్షి కాదు, మనం కూడా అవాయిడ్ చేయాలి. అంటే పుస్తకమే ఉంది రమణ భాష డిస్కషన్స్ లో. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో అయినా గాసిపింగ్ నుంచి బయటపడాల్సిందే. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒకవేళ ఈ గదిలో మీరు ఒక 1 వీక్ ఉంటే ఒక్క అనవసరమైన మాట కూడా ఈ గదిలో లేదు. లేదా ఊరికే రోజంతా నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ మా ఇంటి వాళ్ళు కలిసి ఉండొచ్చు, బట్ వీ డోంట్ స్పీక్. వేరే వాళ్ళు మాట్లాడవచ్చు నాతో, నేను పెద్దగా మాట్లాడకపోవచ్చు. అది వ్యక్తికి సంబంధించిన విషయం. అది ఇప్పుడు ఎవడన్నా అపార్థం చేసుకుంటాడు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 5 నిమిషాలు మాట్లాడడంలో తప్పులేదు. అంటే మనకి జీవితం ఏంటో తెలిసిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, సైకిల్ వస్తే కింద పడవచ్చు కూడా, ఈత వస్తే 2 నిమిషాలు కావాలని మునుగొచ్చు కూడా. అట్లా జీవితం అర్థమైతే రూల్స్ బ్రేక్ చేయొచ్చు కూడా, ఏమీ కాదు. అంటే ఆ రూల్స్ బ్రేక్ చేసినంత మాత్రం నీ యొక్క ఇంటిగ్రిటీ ఏం కోల్పోవు, మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్. అట్లా సామరస్యంతో పని నడుస్తుంటుంది అంతే. ఉపదేశ సారం రియల్లీ రిమార్కబుల్. ఇప్పుడు నేను రాస్తున్నా కాబట్టి చెప్తున్నా. అసలు ఈ తంతి ఎంత ఉంటుంది అసలు అంటే, ఒక మనిషి యొక్క జీవిత చరిత్ర మనం చూసాం కదా, అది మనసు యొక్క జీవిత చరిత్ర. ఈ భక్తి అంటే ఏమీ జీవితాన్ని అర్థం చేసుకునే శక్తి లేని వాడికి భక్తి మార్గము, అక్కడి నుంచి అట్లా చివరికి ధ్యానము బెటరు. ఆ ధ్యానంలో కూడా నువ్వు నిరంతరం రిపీటెడ్గా, లేకపోతే ఒక దాని మీద ఎక్స్ట్రీమ్ ధ్యాస పెట్టడం, ఏకాగ్రత కాకుండా సహజ ధ్యానం బెటరు. సహజ ధ్యానము, ఆ తర్వాత ఏమంటారు అజపము అనే ఒక కాంటెక్స్ట్ చెప్తారంటే ధ్యానం జరుగుతుందంతే, జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు అసలు రియల్ కాంటెక్స్ట్లో. ఇదంతా ఓకే, కానీ ఇది చివరి మెట్టు కాదు. అంటే ఏమి లేని వాడికి ఇది బెటరు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎలిజిబిలిటీ టు అండర్స్టాండ్ అసలు మనసు అంటే ఏందో నువ్వు క్వశ్చన్ చేయి. అప్పుడు రాను తెలుస్తుంది ఆ మనసు అంటే ఆలోచనల కలయికని అని. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒకసారి చూడు. నీకు వచ్చిన ప్రతి ఆలోచన నువ్వు ఊరికే చూడు, అట్లా చూస్తే తెలుస్తుంది దేంతో నీవు బంధం ఏర్పాటు చేసుకున్నావు, దానివల్ల వచ్చిందని. ఇప్పుడు నువ్వు ఆలోచనలు పోగొట్టాలని, ఆలోచనలు చూడాలని, నియంత్రించాలని ప్రయత్నం చేయకు, అది అయ్యే పని కాదు. సో ఈ ఆలోచన పుట్టడానికి కారణభూతమైన ఎగ్జాంపుల్, ఫ్యాన్ లేదనుకో, ఫ్యాన్కి సంబంధించిన ఆలోచనలు లేవు. మీకు ఎప్పుడన్నా మన నలుగురికి విమానం టైర్ ఎక్కడ కొనాలని థాట్ వచ్చిందా? దానికి అవసరం లేదు మనకు. కాదు, మీకు విమానం లేదు, అవసరం లేదు. తర్వాత విమానం నీకు లేదు కనుక ఆ థాట్ రాలేదు. ఇప్పుడు మన నలుగురిట్లో ఆయనకు విమానం ఉంటే ఆయనకు వచ్చి ఉండేది. విమానం సర్వీస్ సెంటర్ ఎక్కడ, విమానం అద్దాలు ఏది మంచి కంపెనీ, విమానం పెట్రోల్ ఎక్కడ పోయించుకోవాలి, ఎవ్రీ థాట్ దానికి సంబంధించినవన్నీ అతను మోస్తూ తిరగాలి. సో బయట ఒక విమానం ఉంది, తన మనసులో కూడా ఒక విమానం ఖచ్చితంగా ఉంటుంది, ల్యాండ్ అయ్యే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఏవే వస్తువుల్ని మనుషుల్ని నా అనుకుంటున్నావో ఒకవేళ అది పోయిందనుకో, అప్పుడు ఎదురుగున్నది ఎవరో మీకు తెలియదు. అందుకే ఒక మహర్షి లేకపోతే ఒక ఋషి, ఒక జ్ఞాని ఏ భావన లేకుండా చూడగలుగుతాడు. బికాజ్ హీ హ్యాస్ నో ఐడియా అబౌట్ యూ. ఊరికే చూస్తున్నాడు.
అప్పటికప్పుడు నువ్వు ఏదైనా చెప్తే అప్పటికప్పుడు ఏదైనా చెప్తాడు, మళ్ళీ అయిపోగానే అయిపోతుంది. అది ఇట్ ఇస్ ఆల్వేస్ ఎంప్టీ. అవసరం వస్తే ఆలోచన పుడుతుంది, ఆలోచన ఆచరించగానే ఆలోచన మాయమే. కంటెంట్ అసలు స్టోర్ అవ్వదు. ఈజ్ కాన్షియస్నెస్ ఈజ్ క్లీన్, దాని మీద ఏ మరకలు ఉండే అవకాశం లేదు. అందుకే సాక్షి ఒరిజినేట్ కాకపోవడం మంచిది. సాక్షి భావన ఒరిజినేట్ అయితే జీవితం సంకనాయిపోతుంది. అంటే ఈ ప్రపంచంలో దేనికోసం పరిగెడుతున్నారో అవన్నీ నీ లైఫ్లో నుంచి పడిపోతాయి. అవంతా స్టూపిడిటీ అని తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు పరిగెడతావు? మనమైతే లాలీపాప్ కోసమే తేలుస్తలేం కదా. ఎందుకంటే లాలీపాప్ కోసం ఏడవక్కర్లేని మనందరం తెలుసుకున్నాం, అట్లీస్ట్ మన నలుగురు. మరి అట్లనే తెలుస్తుంది, డబ్బు కోసం ఏడవక్కర్లే, పదవి కోసం ఏడవక్కర్లే, ఇవన్నీ కూడా లాలీపాపులే అని 100% తెలుస్తుంది. అంటే ఊరికే ఏదో భావన మాత్రంగా తినడం కాదు, నీ కోరిక తెలుస్తుంది. నువ్వు ఈ భూమి మీద బతకడానికి అవి అక్కర్లేదు. సందర్భాన్ని బట్టి కర్మ ఎస్టాబ్లిష్ అవుతుంది. నిష్కామ కర్మ నువ్వు చేస్తే ఎవ్వరున్నా లేకుండా అడవిలో ఉన్నా నువ్వు కొన్ని మొక్కలు నాటడమో ఏదో చేయడమో, యూ విల్ డూ సంథింగ్ అందులో. అంటే నీ శక్తిని నువ్వు ఎప్పుడు దుర్వినియోగం చేయవు, ఏదో మంచి పనులు పెడతావు. ఒకవేళ మంచి వ్యక్తులు సహకరిస్తే అతని పని దిశ మారచ్చు. ఎవరు లేకపోయినా హీ విల్ బి డూయింగ్ సంథింగ్. అతను ఎవరి మీద ఆధారపడి ఉండడు. కానీ ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు వచ్చి వాళ్ళలో కల్మషం లేదని తెలిస్తే అతనితో పాటు వాళ్ళు పనిచేస్తారు. అక్కడ ఎవ్వరూ ఈగో క్లెయిమ్ చేసుకోరు. అక్కడ ఎవరు ఎక్కువ గొప్ప కాదు తక్కువ కాదన్న సందేశము తన కదలికలనే తెలుస్తుంది. అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయన ఉన్న చోట ఆడెవడన్నా కానీ అజ్ఞాని ఈగో అన్నది ఈషన్ మాత్రం కూడా ఎవ్వరి మనసులో రాదు. ఎందుకంటే అసలు ఆ భావనలే ఉండవు కానీ ప్యూర్ వర్క్ ఉంటుంది. అట్లా నేను చెప్పింది ఏమైనా అర్థమైందా సార్ మీకు? సో ఇప్పుడు మన మనసులో ఉన్న సమాచారం తీసేస్తే ఇదేందో మనకు తెలియదు. ఇది రియాలిటీ. సో డోంట్ టేక్ ఇన్ఫర్మేషన్ సీరియస్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇన్ని రోజుల నుంచి దీంట్లో ఉంటే ఇంకా మనం సాధించలేకపోతున్నామనే ఈ తపననే ఇది ప్రపంచ మైండ్ అట్లా మాట్లాడుతుంది. అసలు సాధించే అంశమే కాదు ఇది. ఇప్పుడు సాధన యొక్క మూల ద కోర్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటంటే సాధన నుంచి విముక్తి అవ్వడమే. సో రైట్ ప్రాక్టీస్ అంటే ఏంది? త్వరగా విముక్తి చేసేది. ఇప్పుడు నీకు డ్రైవింగ్ త్వరగా నేర్పించేవాడు సరిగ్గా చెప్తున్నట్టు, తప్పులు చెప్తే సంవత్సరాలు పట్టవచ్చు. సో మనకు స్పిరిచువల్ ఎసెన్స్ కూడా ఏమో తప్పు చెప్తున్నారేమో, ఇది నా అబ్జర్వేషన్. అంటే వాళ్ళు రాంగ్గా చెప్పడం వల్ల అందరూ బటకాయిస్తున్నారు. అసలు సత్యం వెరీ సింపుల్. ఇప్పుడు కర్తాభావన లేని స్థితి ఆధ్యాత్మిక స్థితి. ఇది ఫస్ట్. ఇది ఎలా వస్తుంది? ఫస్ట్ స్టెప్, ఒక 6 నెలలు మళ్ళీ నా దగ్గరికి రాకు, నీలో ఉన్న అన్ని పోలికలు తీసేసి. ఇక దీనికి పుస్తకాలు అక్కర్లే, సాధన అక్కర్లే, శ్వాస మీద ధ్యాస అక్కర్లే, ఏమక్కర్లే. జస్ట్ నీలో పోలిక ఉన్నంత వరకు నీకు స్పిరిచువాలిటీ అర్థం కాదు. గో అండ్ చెక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చూడు, సింగిల్ పాయింట్ ఎజెండా ఉంది. ఎక్కడెక్కడ పోలికలు వస్తున్నాయో వాడికి తెలుస్తుంది ప్రాక్టికల్. అప్పుడు తెలుస్తుంది, ఓహో వాడి మైండ్ అంత సఫర్ అవుతుంది. అట్లా ఒక 3, 4, 5, 6 స్టెప్స్లో 5, 6 మాటల్లో ఒక వ్యక్తిని మనం గట్టు మీద పడేయచ్చు. కానీ వాడికి ఎక్స్ట్రావగాన్జా కావాలి. అంటే ఏదో అందం ఉంది, ఆకర్షణ ఉంది, ఏదో ఇదేంది ఏదో కావాలి అన్న వాడికి, అట్లాంటి వాడి కోసం ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ తయారయ్యాయి. అంటే నిన్ను థ్రిల్ చేయించాలి అసలు రకరకాల. ఆధ్యాత్మికత కోసం నిజంగా వెతికేవాడు వాడు అందాన్ని పట్టించుకోడు, చెత్తని పట్టించుకోడు, వాడి విషయాన్నే చూస్తాడు అంతే. ఇప్పుడు ఆకలైన వాడు నిజంగా ఆకలి అయితే వాడు ఓన్లీ ఆహారాన్ని మాత్రమే చూస్తాడు అంతే. అస్సలు అన్ని పక్కకు జరుగుతాయి. అసలు వండింది ఎవరు, ఏం కథ, ఇది హైజీనిక్గా కాదా, ఇది హోటలా కాదా, అవసరమైతే రోడ్డు మీద కూర్చొని తింటాడు అంతే. అట్లుంటుంది ఎంక్వైరీ, దాని సీరియస్నెస్. అట్లాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే నిజంగా ఆనందంగా ఉండాలని ఎవడైతే ఒక నిర్ణయం తీసుకుంటాడో, నిజంగా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటాడో వాళ్ళ సంఖ్య తక్కువ.
ఇప్పుడు ఒక స్పిరిచువల్ టూరిజం అనే లాంటిది ఎస్టాబ్లిష్ అయింది ప్రస్తుతానికి. అంటే లెట్స్ హ్యావ్ ఫన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఒక దగ్గర వెళ్ళి 4 days డ్యాన్స్ చేసాం, ఒక దగ్గరికి వెళ్ళి 4 days భోజనం మానేద్దాం, ఆ టైపు థాట్స్ ఉంటున్నాయి. కానీ కర్తాభావన నీ నుంచి మాయము చేసే బోధన నిజమైన ఆధ్యాత్మిక బోధన. నీ నుంచి కర్తాభావనని తీసేసిన వాడు నిజమైన గురువు. ఇంకా మిగతాదంతా బక్వాస్. అది ఏదన్నా కానీ ఎంత గొప్పది కానీ. దానికోసం ఏంటి అన్న చోటనే పద్ధతి పుట్టింది అన్నట్టు. ఇప్పుడు నిష్కామ కర్మ అంటే ఏంది? కర్తాభావన లేకుండా చేసేదే. ఇప్పుడు ఫలితం ఆశించక, ఎందుకంటే ఫలితం ఆశిస్తే ఆశించేవాడు వచ్చాడు కాబట్టి. ఆశించేవాడు వచ్చాడంటే కర్తాభావన వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం మీరు చెప్పిన నిష్కామ కర్మకు కర్మ సన్యాస యోగానికి డిఫరెన్స్. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన కర్మ సన్యాస యోగమా? భగవద్గీత. మళ్ళీ అందులోనే ఇది కూడా చదివి ఉండాలి మీరు. కర్మ సన్యాస యోగం అంత మంచిది కాదండి. అంటే మీరు కొంచెం దాని యొక్క థియరీలోకి వెళితే దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. అంటే అక్కడ ఏం చెప్తాడు? ఈ కర్మయోగం తర్వాత సాంఖ్యం చెప్పిన తర్వాతనే కర్మ సన్యాసానికి వస్తాడు. అయినప్పటికీ కమ్ బ్యాక్ టు కర్మ. కర్మలు కూడా అంటే 2 ఉన్నప్పుడే కర్మ అని. అంటే సాంఖ్యం చెప్పిన తర్వాత 2 లేదు, ఒకటే ఉంది అనేది చెప్పిన తర్వాత కర్మ చేస్తున్నావు కాబట్టి అక్కడ కర్మ సన్యాసయోగం అవుతుంది అంటాడు కదా. దానికి అదే ఇప్పుడు కర్తాభావన లేకుండా చేసినప్పుడు అదే అక్కడ అది కర్మ సన్యాస యోగమే. కానీ అది ఆ కర్మ సన్యాస యోగం అనేది తప్పుగా తీసుకోబడుతుంది. అంటే పనినే వదిలేస్తున్నారు. అంటే జరుగుతుంది. అంటే రీసెంట్గా జరిగింది చర్చలు చాలా. అగ్రీడ్. కానీ నేనేమంటున్నానంటే కర్మ సన్యాసం అంటే కర్మ చేస్తున్నావు కానీ వన్నెస్గా ఉండి చేస్తున్నావు. అంటే ఎవరికో చేస్తున్నాను కాదు, అక్కడ కూడా అంతటా అదే ఉన్నది అని చేయడం కర్మ. ఇప్పుడు కర్తాభావన పడిపోయింది అనుకో సార్, అసలు ఉన్నదే అది. ఇంకా అదే అంటే ఇప్పుడు నేను అన్న భావన పడిపోతే అసలు వేరేది కూడా పడిపోతుంది. అదే ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది. వన్నెస్ అనేది కాన్సెప్ట్గా ఉంది, కానీ ప్రాక్టికల్గా వన్నెస్ అనేది అసలు ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్. అంటే మనం భాషపరంగా వన్నెస్ ఉంది, ఏకాత్మ భావన గురించి చెప్తున్నారు అందరూ. అది భావన మాత్రం ఉంటుంది. ఇప్పుడు నీవు నేను ఒకటే, నీవు నేను ఒకటే అన్నది ఇది భాషపరంగా ఒక రకంగా అర్థమవుతుంది. నేనేమంటున్నా, నేను అన్న భావన నాలో వెళ్ళిపోయింది, నీవు అన్న భావన మీలో వెళ్ళిపోయింది, అట్లా మిగిలింది ఒక్కటన్నట్టు. మనం బలవంతంగా కలిపేది కాదు అది. అంటే యూ కెన్ నెవర్ మేక్ అంటే ఏమంటారు బ్రింగ్ 2 things టుగెదర్ బై ఫోర్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు స్టార్టింగ్ మన కుటుంబం తీసుకున్నప్పుడు మనం ఏ కర్మ చేసినా మనం అక్కడ ఎక్కడ తీసుకోవట్లేదు దాన్ని. ఇదిగా అంటే మన భార్య కానీ పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ వాళ్ళకి ఏ సేవలు చేసినా ఏది చేసినా మనము వన్నెస్ కిందనే, అంటే వన్నెస్ అనకుండానే నేను అట్లా అనుకోవట్లే, అంటే వన్నెస్ అనుకోకుండానే మనం చేస్తున్నాం. ఇక్కడ మనం వేరే వాళ్ళకి చేసినప్పుడే మనం సెపరేట్ అనుకుంటున్నాం కాబట్టి వన్నెస్. ఇప్పుడు అట్లాగా సరే, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు చేసినప్పుడు ఎగ్జాంపుల్, మీరు స్నానం చేసినప్పుడు మీ ఎడమ చేయి సబ్బుతో రుద్దుకున్నారనుకో, మీరు వేరే చేయికి సేవ చేస్తున్నట్టు కాదు, మీలో భాగానికి చేయిస్తున్నారు కాబట్టి మీకు నేను దీనికోసం ఏదో చేస్తున్నా అన్న భావన కలగట్లేదు కదా. సో మీ కుటుంబ సభ్యులు మీలో భాగం అనుకోవడం వల్ల వన్నెస్ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు సమస్తాన్ని భాగం అనుకోమని వసుదైక కుటుంబం వచ్చింది, అట్లాగే సర్వేజన సుఖనో భవంతు, లేకపోతే ఏవో ఇటువంటివన్నీ వచ్చాయి. కానీ భావననే ఇది అంటున్నా నేను. అంటే ఇక్కడ మనం చేసే ఎక్కడన్నా భావన చెడొచ్చు, ఓకే మీరు చెప్పే దాంట్లో, కానీ ఎక్కడ చేసినా మనం ఈ మనస్సే చేస్తుంది కాబట్టి ఈ భావన అనేది అక్కడే జరుగుతుంది కదా, ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడదు అన్నట్లే, అదొక ఉన్నతమైన ఆధ్యాత్మిక పరమైన ఆలోచన కింద అనుకుందాం. బట్ నేనేమంటున్నా, ఇన్ రియాలిటీ నేను అన్న భావన మీలో పోయిందనుకో, ఈ సిద్ధాంతాలన్నీ పడిపోతాయి లేవని. అసలు ఇప్పుడు నేను పడిపోతే వేరేది లేదు, ఏం లేదు, ఇంకా అసలు చర్చనే లేదు. ఇప్పుడు వన్నెస్ అండ్ అద్వైతం యాజ్ ఎ సిద్ధాంతం ఒకలాగా అనిపిస్తుంది, కానీ అది ఆచరిస్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నారు వన్నెస్ అని? సర్వ సృష్టి అది చెప్పవలసి వస్తుంది మళ్ళీ. అంటే మీరు నీవు నేను ఒకటని మీరు వేరే దానికే చెప్తున్నారు ఎప్పటికీ. మీలో ఏది భాగమైందో దానికి ఎప్పుడు చెప్పలేదు చూడు. ఇప్పుడు మీలో భాగమైన దానికి మీరు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పరు, మీరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పరు, మీరు ఎప్పుడు నువ్వు నేను ఒకటని చెప్పారు. ఎప్పుడైనా చెప్పారా మీ చేయికి నువ్వు నేను ఒకటని, నువ్వు నా చేయివే అని చెప్పారా ఏమన్నా? మీలో 100% భాగమని తెలియగానే థాట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే మీరు చూపిస్తారు ఈ వాచ్ నాదని,
ఎప్పుడన్నా చూపించారు ఈ వేలు నాదని? అవకాశం ఉంది కదా సార్, నేను ఒకటి చూపిస్తారండి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి నా చెవి చూపించే అవకాశం ఉంది కదా. కానీ మనం బీరువా చూపిస్తున్నాం, వాచ్ చూపిస్తున్నాం. ఎందుకు? నీకు బాహ్యంగా ఉన్నది, నీది కాని దాన్ని నీది నాదని చూపిస్తున్నావు. నీది నిజంగా అయిన దాన్ని ఎప్పుడు చూపిస్తలేవు. అందుకని రియాలిటీలో ఏదైతే ఏకాత్మ భావన ఉందో ఇది భాషపరంగా ఒకలాగా ఉన్నది. అద్వైతము భాషపరంగా సిద్ధాంతపరంగా చెప్పినప్పుడు నువ్వు నేను ఒకటని ఎవడికి చెప్తున్నావు? వేరే వాడికి చెప్పవలసిందే. నువ్వు నేను ఒకటైనప్పుడు, నువ్వు నాలో భాగమైనప్పుడు ఎవడికి చెప్తావు? అసలు చెప్పడానికి లేనే లేదు. అందుకని అద్వైతము చెప్పాలంటే ద్వైతమే ఆధారం. ఇది మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. ఇది ఇప్పుడు శంకరాచార్యులు ఎవరు అద్వైతం చెప్పారు? ఎవరికి చెప్పారు? వేరే వాడికి చెప్తుంటే ద్వైతం ఉంది కదా, మళ్ళీ అద్వైతం ఎక్కడిది? దీనికి ఇంకొక అనుభవాత్మకమైన ఒకటి ఉంది. అద్వైతము చెప్తున్నాను చూడండి, ఇది సరిగ్గా అర్థం చేసుకుని ముగిద్దాం. ఇది వెరీ కాంప్లెక్స్ థింగ్ నేను చెప్తున్నది అద్వైతము. అద్వైతము చెప్తున్నది నా ఎదురుగున్న ఒకసారికి, తద్వారా ద్వైతం ఉంది. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన ఇద్దరి మధ్యన ఒక కమ్యూనికేషన్గా అద్వైతము సిద్ధాంతము ఉన్నది. కానీ నా మనసు లోపట అద్వయము నడుస్తున్నది. నేను చెప్తున్నది అద్వైతము, నేను అనుభవిస్తున్నది అద్వయము. నా లోపల రెడ్డి గారని వేరు అన్న భావన లేదు, కానీ నేను చెప్తున్నది రెడ్డి గారికి. ఇట్లా అద్వైతము సిద్ధాంతముగా కరెక్టు, అద్వయము అనుభవంగా కరెక్టు. ఏకాత్మ భావన నేను అనుకొని చెప్పినంత వరకు నీకే చెప్తున్నా. నేనన్న భావన పడిపోతే మీకు చెప్పిన నాకు చెప్పుకున్నట్టే. మీకు నేను అనుకొని మీకు చెప్పినప్పుడు చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు, ఒక రకమైన ఎన్ఫోర్స్మెంట్ ఉంది. అట్లా కాకుండా అసలు మీరు ఎప్పుడన్నా ఇలా అనుకోండి, ఒక అడవికి వెళ్ళి ఎప్పుడన్నా పాట పాడతారు, ఏ బరువు ఉండదు కదా. అంటే ఎవరో వింటే ఏదో అవుతుంది, మళ్ళీ మనకు అంటే మీరు నిజంగా అక్కడ పాడతారు పాట. అంటే మీ యొక్క సహజ స్థితిలో పాట అట్లా వస్తుంది. మీరు గొంతు సవరించుకోరు, ఏం సవరించుకోరు, అట్లా అలవోక వస్తుంది. అది వేరే వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు, బట్ అది మీ యొక్క న్యాచురల్ సాంగ్. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ యొక్క ఏకాత్మ స్థితిని చెప్తే మీరు ఆ స్థితిలో మాటలుగా చెప్తారు అంతే. అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు, ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందా లేదా, జస్ట్ స్పీక్ అండ్ లీవ్ అంతే. కన్విన్స్ చేసే పనులు పడుతున్నామంటేనే వేరేవాడు ఉన్నాడు, కన్విన్స్ చేసేవాడు ఉన్నాడు, కన్విన్స్ అయ్యేవాడు ఉన్నాడు. ఈ కన్విన్స్ అవ్వడానికి చేయడానికి మధ్యలో సిద్ధాంతం ఉంది, వారధి ఉంది. సో అద్వైతంలో క్రియేట్ అయినంత ద్వైతం దేంట్లో క్రియేట్ కాదు. ఇప్పుడు రీసెంట్గా ఆయన పేరు లక్ష్మీరాజు ఉంటుంది, ఆయన పేరు ఒక ఆయన అద్వైతం గురించి చనిపోయాడు ఆయన. నేను అదే ఆశ్చర్యపోతే అసలు అద్వైతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన చాలా అవస్థపడ్డాడు. అది బిగ్గెస్ట్ బ్లండర్. అది యూ కెన్ నెవర్ మేక్ ఎనీబడి అండర్స్టాండ్ అద్వైతం. అద్వైతం అర్థం చేయించాలంటే ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఉంది, రమణ మహర్షి చేశాడు అది. అసలు నువ్వు నేనన్న భావన నీ వదిలేయి, అసలు నువ్వు ఏ ప్రదర్శన చేయకు, నువ్వేమి చెప్పకు, నీ పనిలో నువ్వు ఉండు. ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి తాను అన్న భావన వదిలేసి నువ్వు ఏదైనా పని చేస్తుంటే నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా, ఏమి అడగకుండా, ఆలోచన లేకుండా ఆ పనికి సహకరించడం మొదలు పెడతాడు. అది ఎట్లా ఉంటుందంటే నువ్వు ఏదైనా తీసుకుంటే నీ ఎడమ చేయి తీసుకున్నట్టు. అట్లా అతను నీ శరీరంలో ఒక భాగమే కదులుతాడు. అట్లా తనకేదన్నా అవసరమైతే అతని శరీరంలో ఒక భాగమే కదులుతావు. అసలు ఆ థాటే ఉండదు నువ్వు నేను వేరే అని. అది ఒరిజినేట్ అవుతారు. అదే సిద్ధాంతాలు దేవుని కూర్చొని. సో అద్వైతము సిద్ధాంతము, అద్వయము అనుభవం. సో నీవు నేను వేరు కాదని అంతర్గతంగా తెలుసుకుంటూ బయట మాత్రం నువ్వు నిజంగా వేరే ఉన్నావని గుర్తిస్తుంది సిద్ధాంతాన్ని చెప్పడం. సో ఆధ్యాత్మిక బోధనంతా ఈ పద్ధతిలో జరగవలసిందే. నాకు నేనే చెప్పుకుంటున్నాను లోపట, బయటదేమో నేను వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఎటువంటిదంటే ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడండి, ఏదన్నా ఏదో ఒకటి మాట్లాడండి. ఇప్పుడు రావట్లే అన్న పదం నేను విన్నాను కదా, నాకంటే ముందు ఎవరు విన్నారు? మీరు విన్నారు. సో అట్లా ఆధ్యాత్మిక బోధన ఉంటుంది బేసికల్లీ. వినేవాడు ఉన్నాడా? ఎవరు?
మీదే. అదే, నేను చెప్తుంటే ఒకడు విన్నాడు, అతను ఏమంటుంటే నేనే విన్నానని చెప్తున్నాడు అనమాట. అట్లా చెప్పడము జరిగింది, వినడము జరిగింది. తద్వారా ఎదుటి వ్యక్తి విన్నా ఓకే, వినపోయినా ఓకే, ఏ బంధం లేదు. అట్లా ఇప్పుడు ఫైనల్గా అదే కంక్లూజన్.